చూస్తారు బ్రదర్? బీసీలకు సంబంధించి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి 2 సంవత్సరాల క్రితం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసింది. సో, అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కాలేదు. పగిలే సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా సూటిగా మేము ఒకటే ప్రశ్న అడుగుతాం. మీరు మా బీసీ బిడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఎన్నికల ముందులో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు. బీసీలకు పంచాయతీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు క్లియర్గా అన్నందువల్లనే మా బీసీలందరూ ఊరూర వాడవాడ తిరిగి బస్సు యాత్రలు చేసి పాదయాత్ర చేసి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. అందుకనే మేమేమడుగుతున్నామంటే 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలు పోవాలి. ఏమవుతుంది? మీరు 3200 కోట్లే ఓ సంథింగ్ ఉందిగా, అవన్నీ నీరు గాలిపోతాయి. దానికోసానికి నువ్వు తొందరపడుతున్నామని అర్థమైంది. మార్చి దాకా టైం ఉంది. మార్చి దాకా ఇప్పుడు ఏం అయిపోలేక 3 నెలలు ఉంది. మేము బరాబర్ కోర్టుల కేసు గెలుస్తాము. ఎందుకు గెలుస్తామంటే 2 పాయింట్లు చెప్తాను నేను. ఒకటి, జనాభా లెక్కలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. డెడికేషన్ కమిషను దానికి రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా ఇంద్రసహాని కేసులో ఎక్కడన్నా 50% సీలింగ్ అనే రాజకీయంగా లేదు. విద్య ఉద్యోగ మాత్రమే మెరిట్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో మాత్రమే సీలింగ్ పెట్టారు. కానీ పొలిటికల్గా ఎవరైనా చదువుకున్న వ్యక్తి అయినా కానీ పోనీ ఎడ్యుకేషన్ ఏమైనా పెట్టిరా, ఇంత క్వాలిఫికేషన్ అని ఏమైనా పెట్టిరా ఎన్నికలలో? ఈరోజు మీ మంత్రులు చూసుకున్నా కానీ 10th పాస్ కానోడు కూడా మంత్రి అయ్యిండు. ఈరోజు అసలు పేరు రాయనోడు కూడా ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. అంటే ఎంత ఘోరమైన, మీరు ఎడ్లకేమో ఎక్కడ సీలింగ్ లేదు. ఈడబ్ల్యూఎస్ కోటలో కూడా మీరు అర్థం చేసుకోండి, ఈడబ్ల్యూఎస్ కోట 10% ఇచ్చినప్పుడు కూడా సీలింగ్ ఎత్తేసిరు. అక్కడ ఏమని చెప్పారు? విద్య ఉద్యోగంలో మాత్రమే మెరిట్ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో సీలింగ్. కానీ రాజకీయంగా ఎక్కడన్నా ఈడబ్ల్యూఎస్ కోట నిర్వహించినప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడైనా అందరు అర్హులు చదువుకున్నా చదువుకోకపోయినా లేకపోతే మెరిట్ దెబ్బతినే ఉద్దేశంతో ఈరోజు ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి రేవంత్ అన్న నీ భర్తం లేని పక్షంలో నువ్వు మేము పార్టీ పరంగా ఇస్తామంటే ఏనన్నా నీకు నోరుందా లేకపోతే అది మురికి మూసినదో అర్థమైతలేదు. ఏనన్నా నీకు పార్టీ గుర్తు చేయి గుర్తుంటుందా, బీఆర్ఎస్ కారు గుర్తుంటుందా, లేకపోతే పువ్వు గుర్తుంటుందా? ఇండిపెండెంట్గా నిలబడిన పార్టీ పరంగా ఎట్లు ఇస్తావు? సిగ్గానిపించాలి. పంచాయతీ ఎన్నికలల్లో వార్డు మెంబర్కు సర్పంచ్కి పార్టీ గుర్తు ఉండదు. ఇండిపెండెంట్ గుర్తులు మాత్రం ఉంటాయి. కత్తెరనో చెయ్యో ఓడనో లేకపోతే బోరింగో ఇవి పార్టీ గుర్తులు ఉండవు. అందుకనే నువ్వు ఏ లెక్క ప్రకారం పార్టీ పరంగా ఇస్తావో చెప్పాలి. నువ్వు 22 పాత రిజర్వేషన్ 22% నువ్వే ఎలబెడతావు. నిన్ను ముఖ్యమంత్రి చేసింది బీసీలే, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రివే కాదు అన్ని సందర్భంగా తెలియజేస్తున్నావు. ఏం చెప్తారు? ఆల్రెడీ డేట్లు కూడా రావడం జరిగింది, వచ్చే నెలలో నిర్వహిస్తామని చెప్పి. నేను ఒకటే చెప్తా, మీరు కనుక పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమం కోసానికి తొలిదశ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఈరోజు పత్తి రైతులు, ఈ కూలినాలు చేసుకునే రైతుల కాంచి మొదలు పెడితే, రైతుల కానించి మొదలు పెడితే, పార పని చేస్తున్న కాని నుంచి మొదలు పెడితే ఈరోజు బీసీ 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 అని ఒకటే. లేదు మీరు రిజర్వేషన్లు ఇవ్వనంటారా? బరాబర్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేద్దాం పట్టురి. మా బీసీ రాష్ట్రం ఒకటి మీ అగ్రకుల రాష్ట్రం చేద్దాము. అది దానికి సిద్ధమా మీరు అని నేను బరాబర్ అడుగుతున్నా. లేని పక్షంలో 42% ఇవ్వకపోతే మాత్రం తెలంగాణ మొత్తం ఎక్కడికక్కడ ముట్టడించి రాష్ట్ర రోగులు ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. రేపు మీరు కనుక మార్చుకొని రిజర్వేషన్లు ఇస్తే మంచిదే. మేము కోర్టులకు వెళ్తామని మేము బరాబర్ అడుగుతాం. ఎందుకంటే జడ్జీలు మీ ఓలే, ఆ కేసు వేసిన వ్యక్తి మీ ఓడే, అన్నీ మీరే. మళ్ళీ ఎంకంగానే ముందరనేమో పక్కపక్క నవ్వులు ఎంకంగానే పూలలు పెడుతుంది. ఇదేం న్యాయం? ఇదేం ధర్మం? మేము ధర్మంగా అడుగుతున్నాం. ధర్మబద్ధంగా జరుగుతుంది ఈరోజు ఉద్యమం. కృష్ణన్న గారు తన జీవితం మొత్తం ఈరోజు హాస్టల్ పెట్టించారు, గురుకుల పాఠశాల పెట్టించారు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించారు. ఇవన్నీ పెట్టియడం వల్లే ఈరోజు విద్యార్థులందరూ బీసీలందరూ చదువుకొని వాటి రిజర్వేషన్ల కోసానికి ఈరోజు రాజకీయంగా చైతన్యంగా అయ్యారు. అందుకనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతకే ఎన్నికలు జరపాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రోకలు జరుగుతాయి. లేకపోతే మీకు గోరి కడతారని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా.